హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో నేనైతే యూట్యూబ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను. సో కంటెంట్ అయితే వ్లాగ్స్ అయితే తీసుకున్నాను. సో ఇప్పటి నుంచి అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ అందరూ నా వీడియోస్ని కొత్తగా చూసే వాళ్ళైతే సపోర్ట్ చేయండి. అండ్ మీరు వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. సో మీకైతే ఇందులో ఎలాంటి నెగిటివ్ కంటెంట్ అయితే ఉండదు. సో చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడు మన వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మన ఇంట్లో అయితే చెట్లు అయితే ఏమేమి పెంచుకున్నామో సో మేమైతే అవి చూపిస్తాను. సో మనకి ఇంట్లో చెట్లు ఉంటే చాలా చాలా మంచిది. అండ్ మనకి మంచి ఫ్రెష్ ఎయిర్ని కూడా మనం తీసుకోవచ్చు. మనకైతే చాలా మంచిది హెల్త్కి. సో ఇక్కడైతే మీకు చూపిస్తున్నా నందివర్ధన పూల చెట్లు అంటారు కదా. సో ఇది నందివర్ధన పూల చెట్టు. అండ్ మనకి మిర్చి చెట్టు అనమాట. ఇవి మిర్చి చెట్లు ఉంటాయి కదా, మిర్చి చెట్లు అండ్ చామగడ్డ చెట్లు అండ్ ఇంకా వంకాయ చెట్లు ఉన్నాయి. సో కరివేపాకు అయితే ఫ్రెష్గా అప్పటిదప్పుడే తీసుకొని అయితే కర్రీలో వేసుకోవచ్చు చెట్టు మించి. సో ఇలా అయితే నేనైతే కంటెంట్ అయితే చేద్దామనేసి అనుకుంటున్నాను. ఇందులో ఏంటంటే నేను ఇప్పటి నుంచి వీడియోస్ చేస్తున్నా అని చెప్పడానికి ఈ వీడియో అయితే తీశాను. అండ్ ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను కదా, ఈ తీగ ఏంటి అనుకునేరు, ఇది బచ్చల కూర అనమాట. అంటే ఇది ఆకుకూర. ఇది ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ సబ్జా గింజలు మీ అందరికీ తెలుసు కదా, సబ్జా చెట్టు. అండ్ ఇది వచ్చేసి మనకి జామకాయ చెట్టు అనమాట. సో జామకాయలు ఇంకా కాయలేదు. ఫైనల్గా అయితే మన ఇంటికి ఎదురుగానే ఈ చెట్లన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో నాకైతే ఈవినింగ్ కాగానే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో చెట్లు ఉంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ మనం కూర్చున్నా కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి.